చింతకాయలు అమ్ముకునేదానికి శ్రీమంతం వస్తే చీపాడుగాను చింతకాయ అంతే గింత వంకరున్నదన్నట్టుగా పేదరికాన్ని దాటుకొని ముంగడ పోయినోడికి 4 రూపాయలు జమ కాగానే నా అంతటోడే లేడనుకొని విర్రవీగట్టోళ్ళు జమ అవుతున్నారు ఎంతో మంది. గట్లాంటోళ్ళ కోసమే చెప్తున్నా కాక ఈ ముచ్చట. నీ ఎదుట ఉన్నది గరీబోడే కావచ్చు, గాని గతి లేనోడు మాత్రం కాదు, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క మనిషికి కూడా గరక పోసుతో కూడా పని పడతా అని చెప్పేసి వెనకటి పెద్దలు చెప్పిర్రు. ఈ రోజు ఒక వ్యక్తి అవసరానికి నీ దగ్గరకు వచ్చినట్టే నువ్వు కూడా ఒక మనిషి దగ్గరికి గిట్లనే అవసరానికి పోతావన్న ముచ్చట మాత్రం మర్చిపోకు. ఒక అవసరానికి ఆపదికి ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ అహంకారం మాటలు మాత్రం మాట్లాడడం మానుకోవచ్చు. మందబలం చూసి కుక్కలు కూడా ఇష్టం వచ్చినట్టు ఓరుతుంటాయి, కానీ సాటి మనిషికి మనిషి ఇచ్చి మాట్లాడేది కేవలం ఒక మనిషి. వీలైతే మనిషి లెక్క ఉండడానికి ప్రయత్నించు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంట. మనం మాట్లాడే మాటలోనే 10 మంది అంటూ మనకు ఒక విలువనిస్తూ ఉంటారు. వీలైతే మనిషిలాగా బ్రతికి 10 మందితో మంచోడన్న పేరుని సంపాదించు. ఇప్పుడు సంపాదించిన సొమ్మంటావా? నీకన్నా గొప్ప గొప్ప రాజులు కూడా మట్టి పాలైపోయారు ఎంతో మంది.